హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు లంచ్ లోకి యమ్మీ బీరకాయ రోటి పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, ఎలాగో మీకు చూపిద్దామని అయితే అనిపించింది. సో ఈ ప్రాసెస్ వచ్చి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి లవంగం, కొబ్బరి కచ్చాపచ్చిగా దంచుకోండి. మనం ఈ ఐటమ్స్ అన్ని ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము. ఒక్కొక్కటి రోల్లో వేసుకొని అయితే దంచేసుకోండి. టొమాటో, మిర్చి కొంచెం సాఫ్ట్గా దంచుకోవాలి. బీరకాయ మాత్రం కొంచెం పంటికి తగిలేటట్టు కచ్చాపచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. సాల్ట్, చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. నెక్స్ట్ ఆ బీరకాయ తొక్కు వేసుకొని నీట్గా మెదుపుకున్నామంటే మనకి కింద రోల్ కంటకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం రోల్ కడిగిండే వాటర్ కంపల్సరీ తీసుకోవాలి, ఇందులోనే మొత్తం టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని మనం పోపు వేసుకున్నాము. ఆనియన్స్ అయితే కటింగ్ ఇలానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా ఇందులో వేస్తే ఒక 2 minutes బాయిల్ అయిస్తే అంతే యమ్మీ రోటి పచ్చడి అయితే రెడీ. వేడి అన్నంలోకి అయితే దీన్ని వేసుకొని తింటే హెవెన్లా ఉంటుంది. మీరు టేస్ట్ చేయకుంటే తప్పకుండా టేస్ట్ చేసి అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై.